ఇవాల్టి బిగ్ బ్రేకింగ్ లైవ్ లో ఫస్ట్ బ్రేకింగ్ చూద్దాం. ఈసీకి లంచం కేసులో శశికళను ప్రశ్నించే అవకాశం. శశికళ పాత్రపై పోలీసులకు పెరుగుతున్న అనుమానాలు. ఈ కేసులో ఇప్పటికే 5గురు అరెస్ట్. అయ్యారు. శశికళ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హవాలా ఆపరేటర్ ని మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దానికి సంబంధించిన అప్డేట్స్ చూస్తున్నాం. ఒక న్యాయవాది, మాజీ ప్రభుత్వాధికారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు పోలీసులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఎన్నికల కమిషన్ కు లంచం ఇవ్వజూపిన కేసులో రోజుకు అరెస్ట్ సాగుతోంది. కలుగులో దాగిన ఎలుకల్ని ఒక్కొక్కటిగా లాగుతున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ఈ కేసులో కీలకమైన హవాలా ఆపరేటర్ కు చేతులకు బేట్లు పడ్డాయి. అలాగే జయా టీవీ వ్యవహారాలు చూస్తున్న దినకరన్ భార్య అనురాధను కూడా పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఈ కేసులో ఇంకెంతమంది జైలుకు వెళ్తారన్నది కీలకంగా మారింది. అన్నాడీఎంకే పార్టీపై పట్టు సాధించాలని ఆరాటపడిన దినకరన్ రెండాకుల గుర్తు కోసం 60 కోట్ల రూపాయలు లంచమివ్వబోయి బోల్తాపడ్డాడు. రాజ్యాంగబద్దమైన సంస్థను మేనేజ్ చేయాలనుకున్న దినకరన్ దుస్సాహసం ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. మేనత్త శశికళ వర్గమే పార్టీకి దూరమయ్యే దుస్థితొచ్చింది. ఈ కేసులో ఇప్పటికే దినకరన్ అరెస్టయ్యాడు. మధ్యవర్తిగా ఉన్న సుకేష్ చంద్రశేఖర్ అరెస్టయ్యాడు. చంద్రశేఖర్ కి డబ్బులు పంపించిన మల్లికార్జున్ కటకటాల వెనక్కు వెళ్లాడు. తాజాగా దినకరన్ నుంచి సుకేష్ కి హవాలా రూట్లో డబ్బులు సరఫరా బట్వాడా చేసిన నరేష్ కూడా అరెస్టయ్యాడు. అంటే ఇప్పటికే ఈ కేసులో 4 పోలీసుల ఆధీనంలో ఉన్నారు. మరోవైపు ఈ కేసులో దినకరన్ ను వెంటబెట్టుకుని అతని ఇంటికి కూడా వెళ్లారు పోలీసులు. దినకరన్ భార్య అనురాధను కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నించింది. ఆమె ప్రస్తుతం జయ టీవీ వ్యవహారాలు చూస్తున్నారు. జయ టీవీ ఛానల్ నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆమె పేరు మీదున్న ఆస్తులు, ఇతర వివరాలపై ఆరా తీశారు ఢిల్లీ పోలీసులు. ముడుపుల వ్యవహారంలో ఆమె ప్రమేయం ఉందా లేదా అన్న అంశంపై వివరాలు సేకరించారు. భార్య పేరిట సుమారు 10 కోట్ల రూపాయల ఆస్తులున్నట్టు దినకరన్ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. దీంతో దినకరన్ లావాదేవీల్లో ఆమె పాత్రపైన దృష్టి పెట్టారు పోలీసులు. ఇప్పుడు ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్ కు సహకరించిన వారిలో భయం పుట్టింది. ఈ కేసులో ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయన్నదే హాట్ టాపిక్ గా మారింది. దినకరన్ కేసులో శశికళను ప్రశ్నిస్తారా? ఈ వ్యవహారంలో పళని సర్కారులో ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు చూద్దాం. ఎన్నికల కమిషన్ కి లంచం ఇవ్వజూపిన కేసులో జయలలిత నెచ్చెలి శశికళ బుక్కవుతారా? ఆమె వర్గానికి చెందిన నేతలు మరికొంతమంది అరెస్ట్ అవబోతున్నారా? ఇప్పుడు ఇదే తమిళనాడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. చెన్నైలో మూకుమ్మడి దాడులతో మన్నారుగుడి మాఫియా వణికిపోతోంది. అన్నాడీఎంకే పార్టీని శాసించాలని కలలుగన్న శశికళ వర్గానికి ఊహించని షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే శశి జైలుకెళ్తే ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ నోటి వెంట వస్తున్న నిజాలు మన్నార్గుడి మాఫియా బండారాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు దినకరన్ ను 4 రోజులు ప్రశ్నించిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి చెన్నైకు తరలించారు. ఒక మాజీ ప్రభుత్వాధికారిని, గోపి అనే న్యాయవాదిని ప్రశ్నించారు. కోట్లకు కోట్లు సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న అంశంపైన కూపీలా అవుతున్నారు. దీంతో ఈ కేసులో శశికళను పోలీసులు ప్రశ్నిస్తారా అన్న చర్చ సాగుతోంది. అమ్మ తర్వాత అమ్మనంటూ పార్టీని గుప్పెట్లో పెట్టుకున్న శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఈ కేసులో శశికళను కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఇప్పటికే 5గురు అరెస్ట్ అయ్యారు. ఇంకెంతమంది అరెస్ట్ కాబోతున్నారు అన్న ఉత్కంఠత నెలకొంది. అయితే పోలీసులు ఇప్పటికే సోదాలు నిర్వహిస్తున్నారు, ప్రశ్నలు గుప్పిస్తున్నారు. పోలీసుల తీరు చూస్తుంటే మరికొన్ని అరెస్టులు తప్పవేమో అంటున్నారు విశ్లేషకులు.